అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమవుతోంది అధికార టీడీపీ. సెషన్స్ లో అనుసరించాల్సిన వ్యూహాలకు పదును పెడుతోంది. వీటిని ఊపేస్తోన్న ప్రత్యేక హోదా అంశం సహా వర్షాభావ పరిస్థితుల వరకు చర్చించే టీడీపీ సిద్ధమవుతోంది. 3 రోజుల పాటు అసెంబ్లీలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 8 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రత్యేక హోదా అంశం వేడెక్కిన తరుణంలో జరుగుతున్న సమావేశాలు ఏపీ పాలిటిక్స్ ను మరింత హీటెక్కించనున్నాయి. స్పెషల్ స్టేటస్ ను తీసుకొచ్చే అంశంలో అధికార టీడీపీ పూర్తిగా విఫలమైందనే విమర్శలు ప్రతిపక్షం నుంచి పెద్ద ఎత్తున ఎదురవుతున్నాయి. వాటిని సభావేదికగా ఢీకొనేందుకు అధికార టీడీపీ సమాయత్తమవుతోంది. హోదాతో పాటు రాష్ట్రంలోని మిగిలిన అంశాలపై చర్చించేందుకు ప్రతిపక్షం పట్టుపట్టే అవకాశం ఉన్నందున విపక్షాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలనే దానిపై టీడీపీ స్ట్రాటజీ కమిటీ ఇవాళ భేటీ అవుతోంది. ప్రత్యేక హోదా, రాష్ట్రంలో నెలకొన్న కరువు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, కృష్ణా పుష్కరాల నిర్వహణ వంటి అంశాలను సభలో చర్చించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యే రోజా వ్యవహారంతో పాటు ఇతర పొలిటికల్ హాట్ టాపిక్స్ ను తెర మీదకు తీసుకురావడం ద్వారా ప్రభుత్వాన్ని కార్నర్ చేసేందుకు ప్రతిపక్షం ప్రయత్నిస్తోంది. విపక్షాల వ్యూహాలకు ప్రతి వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు స్ట్రాటజీ కమిటీ సభ్యులు. సభ మొదటి రోజు జీఎస్టీ బిల్లు ఆమోదింప చేసుకోవడం, రెండో రోజు ప్రత్యేక హోదా, మూడో రోజు రాష్ట్రంలో నెలకొన్న కరువు, కృష్ణా పుష్కరాల నిర్వహణ అంశాలపై చర్చ జరిపే దిశగా అధికార పార్టీ ఆలోచిస్తున్నట్లు సమాచారం. జీఎస్టీ బిల్లుతో పాటు మరో 2 ఆర్డినెన్స్లు సభ ముందుకు ఆమోదానికి రానున్నాయి. ఖచ్చితమైన సమాచారం ప్రకారం 3 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. 8వ తేదీ ఉదయం 8:30 గంటలకు జరిగే బీఏసీ సమావేశంలో సభను ఎన్ని రోజులు నడపాలి, ఏ అంశాలు చర్చించాలనే విషయంపై నిర్ణయం తీసుకోనున్నారు.